గోలేటి గ్రామంలోని ఆఫీసర్స్ క్లబ్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హరిత ఘనంగా స్వాగతం పలికారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవారిని రాను రాను ప్రభుత్వాలు మారే కొద్దీ మహిళలకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి వారి కాళ్ళ మీద వారే నిలబడే విధంగా ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయని కలెక్టర్ తెలిపారు. మగవారికి దేనిలోనూ మహిళలు తక్కువ కాదని నిరూపించుకోవడానికి అన్ని రంగాల్లో మహిళలు ముందుంటూ తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు సాధిస్తూ మరియు బిజినెస్ రంగంలో కూడా ముందుంటున్నారని తెలిపారు. అయితే ఒకప్పుడు అంటే చరిత్రలోకి వెళ్ళి చూస్తే మనము పితృస్వామ్య పరిపాలన ఉండేది. అంటే ఒక మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందుకే మనం చేసే పని చిన్నది పెద్దది కాదు. మీరు ఎంత నిబద్ధతతో ఎంత ప్రొఫెషనలిజంతో చేస్తున్నారు, దాంట్లో ఎంత మనసు పెట్టి చేస్తున్నారు, ఎంత బాధ్యతగా చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇది మహిళలకు మగవాళ్ళకి ఏమీ తేడా లేదు. బట్ ఆ రోజు నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది. ఇట్లాంటి మహిళలు మన దగ్గర ఉన్నారు కాబట్టి మన సిస్టమ్ ఇట్లా రన్ అవుతుందని చెప్పేసి. సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఈక్వల్లీ ఎంపవర్డ్. మీలో ఆ శక్తి ఉంది. సో తప్పకుండా ఆ శక్తిని మిగతా మహిళల కోసము, మిగతా సమాజం కోసము మీకు ఎంత చేతనైతే అంత తప్పకుండా వినియోగించండి. మన కుటుంబం అక్కడి వరకు అని గిరిగీసుకొని కూర్చోకుండా కనీసం మీ వంతుగా ఇంకొకళ్ళకి ఇద్దరికి కొంచెం సాయం చేయగలిగిన ఏ రూపకంలో ఆయన, నేను అనేది డబ్బుల గురించే నేను చెప్పట్లేదు, సేవ అనేది ఏదైనా కావచ్చు. మీ మనసుకు ఏది నచ్చితే, మీ వల్ల ఏది చేతనైతే అది చేయండి. సో అదొకటే నాకు విజ్ఞప్తి. వాళ్ళు నాకు చేసిన సేవ, వాళ్ళు నాకు ఇచ్చిన సమయం అంత విలువైంది. ఎందుకంటే నేను ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తానో తెలీదు. నా పని వేళలు ఎట్లా ఉంటాయో మీకు తెలుసు. అట్లాంటప్పుడు నేను ఎంతో నిశ్చింతగా బయట పని చేయగలిగానంటే నా వెనక వీళ్ళందరూ ఉండి నాకు అందించిన సహాయ సహకారాన్ని. అవునా కదా?